సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల్లో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ. ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల మహిళలు తమ కలలను సాకారం చేసుకోవాలన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలన్నారు. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. మహిళా శక్తిని గుర్తించడమే లక్ష్యంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 33 జిల్లాల్లో మొట్టమొదటిగా పెట్రోల్ బంకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు 6,680 కోట్ల రూపాయలు లబ్ధి పొందారన్నారు. సుకన్య గారు, పూజ గారు, అమ్మ సాయి బిందు గారు, చిన్న బాలం సంబంధించి గాయత్రి గారికి అందిస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. వారి కుటుంబానికి ప్రభుత్వం భరోసా విషయానికి అభినందన. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలతోటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీతోటి ఇంటరాక్ట్ కావడం, మీ అభిప్రాయాలు తెచ్చుకోవడం, రాబోయే కాలంలో తెలంగాణ మహిళా శక్తి ఏ రకంగా ఎదగాలి, ఏ రంగాలలో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళాలి, ఎక్కడ అవకాశం ఉన్నది అక్కడ వారిని ప్రోత్సహించాలి అనే ఒక సదుద్దేశంతో ఆనాటి ఇందిరమ్మ పేరు మీద మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఆనాడు 2000లో ఈరోజు సుమారు 25 సంవత్సరాల క్రితము ఈ కార్యక్రమం మొదలైతే ఆనాడు వెలుగు పొదుపు సంఘాలు అంటుండే. పొదుపు సంఘము అంటే రూపాయి జమ చేసుకొని కూడగట్టుకొని 10 మందో 12 మందో 15 మందో ఒక గ్రూప్ నామకరణం చేసుకొని 6 నెలల తర్వాత బ్యాంకుకు అప్లై చేసి 5,000 రూపాయల లోన్ తీసుకొని రివాల్వింగ్ ఫండ్ అంటే 5,000 10,000 తీసుకొని 36 కిస్తులు 50 కిస్తులలో సరిగ్గా టైంకు చెల్లిస్తూ